సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో జరుగుతున్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 లోక్సభ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నటువంటి పిఠాపురం అసెంబ్లీ స్థానంలో జరుగుతున్నటువంటి పోలింగ్ మరొక ఎత్తుగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ బరిలో ఉండడమే కాకుండా అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత ఇటీవల ఆమె ఎన్నికల ప్రచార సభలో ఆమె జగన్ సమక్షంలోనే కన్నీటి పర్యంతం అవడం, తన చివరి ఏదైతే అంతిమ సంస్కారాలు పిఠాపురంలోనే జరగాలంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే దీని మీద ఒక చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ అక్కడ ఎంత మెజారిటీతో అక్కడ గెలుపొందుతారు, అసలు వంగా గీత ఎలాంటి పోటీ ఇస్తుంది, ఇలాంటి చర్చ ప్రస్తుతం నడుస్తుందని చెప్పాలి. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో మార్నింగ్ నుంచి అంతా కూడా ఏపీలో జరుగుతున్నటువంటి మిగిలిన స్థానాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, పిఠాపురం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే వంగా గీత అక్కడ లోపల పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఆమెను అక్కడ ఆపడం, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇక్కడికి వచ్చి గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు అని చెప్పడం, ఇదంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పిఠాపురం ఒక ఎత్తు అని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉదయం నుంచి కొన్ని సంఘటనలు కనిపిస్తున్నాయి. ఉదయం పవర్ కట్ రావడం, ఈవీఎం మిషన్లు పనిచేయట్లేదని కంప్లైంట్లు రావడం, తర్వాత పిఠాపురంలోనే కొంతమంది కొన్ని చోట్ల అంటే ఆల్మోస్ట్ 14 ఈవీఎం మిషన్లో ఏదో లెక్క తేల్చారు. అందులో అక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఫోటో మాత్రమే కనబడకుండా దాని మీద గీతలు గీసి ఏదో కలెక్టర్ స్టాంప్ వేసినటువంటి ఇంప్రెషన్స్ కనిపించడం. అలానే పిఠాపురంలోనే 2-3 బూతుల దగ్గర తమకు సంబంధించినటువంటి స్లిప్పులు రాలేదని చెప్పని బయటకు వచ్చి ఆందోళన చేయడం. నిన్న రాత్రి నుంచి కూడా పిఠాపురంలో వంగా గీత గారి ఇంటి దగ్గర, ఆమె కార్యాలయం దగ్గర ఒక హడావుడిని నడవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి పిఠాపురం ఎలక్షన్ ఒక్కటే ఒక ఎత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఒక్కటేంటంటే ఈ ఎలక్షన్సే టఫెస్ట్ ఎలక్షన్ జాబ్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి తమ పట్టు నిలబెట్టుకోవాలనేటువంటి పంతం ఉంది. అలానే ఈసారి పట్టు దక్కించుకోకపోతే మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితులు విపక్ష కూటమికి కూడా ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కాబట్టి, పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో నిలిచారు. ఆయన బరిలో ఉన్నారు కాబట్టి అటెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా బలమైన మెజారిటీతో గెలిచి తీరాలి అనేటువంటి ఆ దాహంతో ఉన్నారు. గెలుపు దాహంతో పవన్ కళ్యాణ్ ఈ క్యాంపెయిన్ కానీ ఇదంతా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వంగా గీత గారికి సంబంధించినటువంటి అంశం చూస్తే ఆమె చాలా టఫ్ ఫైట్, జైంట్ కిల్లర్ అవుతుంది ఒకవేళ ఆమె గెలిస్తే. లేదంటే పెద్దగా ఏముండదు, చరిత్రలో పోరాటం చేసినటువంటి. రీసెంట్గా ఎన్నికల ప్రచారం ముగిసేటువంటి సమయంలో కూడా జగన్ సమక్షంలోనే ఆమె ఏడుస్తూ మాట్లాడడం జరిగింది. అది కూడా బాగా వైరల్ అవుతుంది. ఇవన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో వేసేటువంటి ఎత్తుగడలు. మనం ఇప్పుడు వాటి గురించి పోలింగ్ జరుగుతుంది కాబట్టి మనం వాటి గురించి ఎక్కువ విశ్లేషణ చేయడానికి అవకాశం లేదు, కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి. కానీ ఒకటి ఏంటంటే, ఒక టఫెస్ట్ కాన్స్టిట్యున్సీస్లో పిఠాపురాన్ని మనం ఒకటిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత చరిత్రను చూస్తే, అంటే పిఠాపురం ఎలక్ట్రల్ హిస్టరీని కనుక మనం చూస్తే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవలేదు, ఏ అభ్యర్థి కూడా రెండోసారి గెలవలేదు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి అదే పార్టీ నుంచి ఇంకో పార్టీ, అదే నియోజకవర్గం నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే కూడా ఓడిపోయారు గతంలో. అలానే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 30 years హిస్టరీ చూస్తే ఒకసారి ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చారు, రెండోసారి ఎవరికీ ఇవ్వలేదు అవకాశం. కాబట్టి పిఠాపురం ఓటర్ తీర్పు చాలా డిఫరెంట్గా ఉండేటువంటి తీర్పు. అది యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం. అది పెండెం దొరబాబుని పక్కన పెట్టి వంగా గీతని ఒక ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. అంటే కాకినాడ ఎంపీగా ఉన్నామని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ లెక్కను చూస్తే రెండోసారి వైసీపీ దక్కించుకోగలుగుతుందా? అది దక్కించుకున్నా కానీ ఒక రికార్డ్. అలాగే ఆల్రెడీ ఆమె గెలిచింది కదా, అది 2009లో గెలిచింది. 2009లో గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు టీడీపీ 2వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. అప్పుడు ముక్కోణపు పోరు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో 2 వైపుల పోటీ ఉన్నది అటు ఇటే ఉంది. తెలుగుదేశం జనసేన కూటమిగా ఉంది కాబట్టి కూటమికి పట్టు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, దాన్ని కాదనలేము. 2014 లెక్కలు చూస్తే 2014లో కూటమి సీటే కదా అది. సో అందుకని ఒక్కసారి ఒక పార్టీకి మాత్రమే అవకాశం ఇచ్చారు, ఒకసారి ఒక అభ్యర్థికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కంటిన్యూగా ఒకే అభ్యర్థికి 2 సార్లు ఛాన్స్ ఇవ్వలేదు, కంటిన్యూగా ఒకే పార్టీకి అభ్యర్థిని మార్చినా కానీ రెండోసారి ఛాన్స్ ఇవ్వలేదు. ఇది పిఠాపురం ఓటర్ తీర్పు గత 30 ఏళ్లలో.
కాబట్టి ఈ ట్రాక్ను మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే అక్కడ కొత్త అభ్యర్థి ఎవరైనా గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మెజారిటీలు ఇవి అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీలు చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు పోలింగ్ జరుగుతున్నటువంటి దానిలో ఎక్కువ కాంప్లికేషన్స్ పిఠాపురం నియోజకవర్గంలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఈసీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ఎన్నికల కంటే అదే కీలకమైనటువంటి ఎన్నిక అనేటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ టెన్షన్ ఉంది. కానీ ప్రతిదీ సమస్యగానే అక్కడ కనిపిస్తుంది. పవర్ కట్లు రావడం ఏంటి, ఈవీఎం మిషన్ల మీద ముద్రలు వేయడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక వంగగీత గారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా గుర్తుంది కదా, ఇప్పుడు కొన్ని ఎక్కడైనా కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఏ అభ్యర్థి కానీ దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కానీ అదేంటంటే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి నాయకులు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళు ఏమి సూపర్విజన్ కోసం వెళ్ళట్లా, వాళ్ళు మానిటరింగ్ చేయడం కోసమో నియంత్రించడం కోసమో మాకు కావాల్సినట్టుగా జరిపించడం కోసం వెళ్ళట్లా. అలా అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ఎలక్షన్ కమిషన్కి ఒక స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నిక నిర్వహించమని, అసలు నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా చూసుకునే బాధ్యత కోసం మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులు అన్ని పోలింగ్ బూతులు తిరుగుతారు. అక్కడికి వెళ్ళి మాకు ఓటేయండి అని చెప్పడానికి వీల్లేదు. ఓటేయండి అని అడుక్కునేటువంటి సమయం 12వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ముగిసిపోయింది. 10 గంటల వరకే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అది కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇక మైకులు పట్టుకొని క్యాన్వాసింగ్ చేసేటువంటి ప్రక్రియ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసిపోయింది. అందుకని ఆ తర్వాత మైకులు వాడకూడదు. రాత్రి 10 గంటల తర్వాత నాకు ఓటేయండి అని అడుక్కోకూడదు. ఎవరి మనసులో ఏముందనేది ఒక 24 గంటల పాటు ఓటర్కి ప్రశాంతమైనది ఇస్తే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి ఆలోచించుకొని తన ప్రాధాన్యాలు తన ప్రయారిటీస్ ఆలోచించుకొని ఓటు వేసుకునేటువంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. అక్కడికి వెళ్ళి నాకు వేయండి నీకు వేయండి అని చెప్పడానికి రైట్ లేదు. అదే క్వశ్చన్ చేశారు కొంతమంది. అక్కడికి వచ్చినటువంటి మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రచారం చేయకూడదు అనేటువంటి మాట చెప్పారు. ఆమె కూడా కౌంటర్గా అక్కడ ఎర్ర తువాలు వేసుకున్నటువంటి ఓటర్లు ఎవరో ఉంటే ఆ తువాలు తీయించిందామా అని చెప్పని అది కూడా మీద కూడా నాగబాబు కొద్దిసేపటి కిందట ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేశారు, ఇది సామాన్యుడి టవల్, ఇది వేసుకుంటే నేరం అంట జాగ్రత్త అని చెప్పని ఆయన అంటున్నారు. కాబట్టి ఇది పొలిటికల్గా చేసేటువంటి, ఇప్పుడు ఆమె ఆ పోలింగ్ బూత్ల దగ్గర ఎర్ర చీర కట్టుకుని తెల్ల చుక్కలు ఉన్న ఎర్ర చీర కట్టుకుని వెళ్ళింది. మరి తెల్ల జెండా ఎర్ర చుక్కలు ఎరుపు రంగు తెలుపు రంగు కలిసిన జెండా ఎవరి జెండా? మళ్ళీ అంటే మాత్రం రెడ్ సారీ కట్టుకుంటే తప్పు లేదు, కానీ ఓటర్లు మాత్రం రెడ్ కలర్ తప్పు అనేది అక్కడ అంటే అంటే ఏంటంటే ఒక ఎమోషన్స్ కోల్పోయి కొన్నిసార్లు ఏంటంటే మరి ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎర్ర తువ్వాలంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెడ్ కలర్ తువ్వాల్ని టవల్ను విసురుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా స్టేజ్ మీద ఆయన దాన్ని ధరించి ఉంటారు. దాన్ని ఎలా చూడాలి? అది ఇప్పుడు పార్టీకి జెండాకి రంగులు ఉన్నాయి, పార్టీకి సంబంధించి కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఎర్ర తువ్వాలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ నటుడిగా ఆయన ఒక సినిమాలో కూలీగా గెటప్ వేసినప్పటి నుంచి ఆయన చెప్పారు దానికి కొన్ని రీజన్స్. గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఆయన దాన్ని కట్టుకుంటారు, ఎందుకంటే ఇది శ్రమజీవులు వాడేటువంటి తువాల్ అనేటువంటిది ఆయన చెప్పింది. అప్పటి నుంచి జన సైనికులు అందరూ కూడా అన్అఫిషియల్గా అదొక సింబల్ లాగా వాడుకుంటున్నారు. అంతవరకు క్లియర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరో కూలీ చేసుకునే పనో లేదంటే ఇంకొక దీని మీద ఉండేటువంటి వ్యక్తితో తువాలు వేసుకొని వస్తే అది తప్పు అనుకుంటే తప్పు కదా. దాని మీద సింబల్స్ ఇంకేముంటే పోనీ అబ్జెక్ట్ చేయొచ్చు. కలర్స్ పరంగా చూస్తే ఆమె కట్టుకున్న శారీ కూడా ఎర్ర రంగు చీర కట్టుకున్నారు కాబట్టి ఇది ఆ పార్టీ చీర ఆ పార్టీ రంగు అంటే కుదరదు కదా. సో ఇదేంటంటే అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూసి బ్రెయిన్ వాష్ చేసేటువంటి ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయి ఇవి. కానీ పిఠాపురంలో అయితే మధ్యాహ్నం వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఆశాజనకంగా ఉంది, 50% వరకు దాటింది అనేటువంటి ఒక లెక్క వస్తుంది. సో ఏదైనా కానీ ఒక టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటింగ్ ర్యాలీ అవడానికి అవకాశాలు కూడా పిఠాపురంలో కనిపిస్తున్నాయి. ఫైనల్ ఫిగర్ ఎక్కడ సెటిల్ అవుతుంది అనే దాన్ని బట్టి ఎవరు గెలవచ్చు, ఎవరికి వేవ్ అనుకూలంగా ఉండొచ్చు అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. కానీ చిన్న చిన్న ఘటనల్ని చిన్న చిన్న అంశాలను, ఎందుకంటే ఉదయం ఈవీఎం మిషన్లు మాక్ డ్రిల్ చేసిన వెంటనే మాకు ఓటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భంలో చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక అరగంట ఒక పావు గంట అట్లా టైం వేస్ట్ అవ్వడం, చిన్న చిన్న ఇష్యూస్ అనమాట, పవర్ కట్ లాంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యి సీరియస్ ఓటింగ్ అనేది 9-10 గంటల దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటల క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటువంటి వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ కల్పిస్తున్నప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యేటువంటి క్రమంలో చిన్న చిన్న విషయాలపైన ఫోకస్ పెడితే అసలు మేజర్ టాస్క్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెళ్ళినటువంటి అభ్యర్థులకి సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా, మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చాలా చోట్ల నేను పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన చోట కూడా ఒకే దగ్గర 14 బూతులు పెట్టారు.
అంటే మినిమం ఒక ఏజ్డ్ 80-70 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు నడవలేని పరిస్థితిలో కూడా అంత దూరం నడిచి కారిడార్లో వెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉంది. అక్కడ ఏమన్నా వీల్ చైర్ లాంటి ఫెసిలిటీస్ కానీ లేదా అలాంటి బల్క్ సెంటర్స్ని ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక జాగ్రత్తలు ఏంటి, వాటి మీద అలాంటి వస్తువులు కల్పించమని ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసే వాటి మీద ఉంటే కనుక ఓటర్కి కొంత ప్రయోజనం ఉంటుంది, ఎక్కువ మంది ఓటు వేయడానికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉండేవి కొన్ని పార్టీలు అయితే జెండాలు కూడా పెట్టుకుని ప్రచారం చేసేవాళ్ళు, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ పెట్టేవాళ్ళు. రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఓటర్ని ఎన్నికల కేంద్రం వరకు తీసుకొచ్చి అక్కడ దింపేవాళ్ళు ఫ్రీగా, పార్టీల వాళ్ళు కానీ గతంలో డబ్బుల ప్రభావం తక్కువ ఉండేది కాబట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండకపోయి ఉండొచ్చు, కానీ అటువంటి ఫెసిలిటీస్ ఎలక్షన్ కమిషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీల్ చైర్లు కానీ నడవలేని వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళడం కానీ, ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం బ్యాటరీ కార్లో వెళ్తున్నాం కదా, కానీ చాలా చోట్ల దివ్యాంగుల కోసం వృద్ధుల కోసం ఈ విధంగా అంటే అవి సరిపడినంత స్థాయిలో లేవు. 1-2 బూతుల దగ్గర పెట్టేటువంటి అరేంజ్మెంట్లు వేరు, ఒకే చోట 14 బూతులు 16 బూతులు అరేంజ్ చేసిన దగ్గర పెట్టాల్సినటువంటి అరేంజ్మెంట్స్ వేరు. అటువంటివి జరగలేదు. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో కూడా ఇలాంటి సమస్యలే వచ్చినాయి. ఆ సమస్యలపైన అడిగినప్పటి నుంచినే కొంత అధికారుల నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపించింది, వాటిని సరిదిద్దుతాం అనేటువంటి దాటవేత ధోరణి కనిపించింది. ఇటువంటివి ఎలక్షనీరింగ్ని కానీ ఓటింగ్ సిస్టమ్ని కానీ ముందు ఎంకరేజ్ చేయదు. అంటే అక్కడికి వచ్చి ఎవరు వెయిట్ చేస్తారు, ఎవరు ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని సరిచేసేటువంటి అంశంపైన ఫోకస్ పెట్టాలి. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఎన్నికల ప్రచారం, ఇక్కడ కూడా మళ్ళీ నా గుర్తు నీ గుర్తు అనేటువంటి అంశం తీసుకుని నిన్నటి వరకు చాలా సీరియస్ క్యాంపెయిన్ చేశారు అందరూ. ఒకరోజు ఓటర్ ఆలోచించుకున్నాడు, ఈరోజు తన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో చిన్న చిన్న విషయాలపైన ఫోకస్ పెట్టి అనవసరమైనటువంటి రప్చర్ను పెంచితే ఓటర్ కూడా బయటికి రావడానికి ఇబ్బందిగా, అక్కడికి వెళ్ళి కొట్లాటలు జరుగుతున్నాయంటే ఎందుకు వచ్చిందని అందరూ ఇంట్లోనే ఉండేటువంటి, దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఉన్నది 2-3 గంటలు మాత్రమే సమయం, వీలైనంత ఎక్కువ మంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటే దేశ ప్రజాస్వామ్యానికి మేలు జరిగేటువంటి చర్యగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్. సో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం పోలింగ్కి సంబంధించి కూడా ఒక హైలైట్గా మారిందని చెప్పాలి. ప్రతి అంశం కూడా ఇప్పుడు హై వోల్టేజ్గా మారుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తారా లేదా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారా, అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.